మ్యాచ్ ఏమో ఫుల్ మీల్స్. ఈ రోజేమో ఎవడదని క్రిక్ బస్ ఓపెన్ చేసి చూస్తే ఈవినింగ్ జీటీ వర్సెస్ పంజాబ్ అని ఉండే. నేను 2 స్క్వాడ్లు చూసిన మొన్న మెగా ఆక్షన్ అప్పుడు. చూసినప్పుడు జీటీ ఎంత తేడా ఉంది, నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. జీటీ లాస్ట్ 2022 సీజన్కి ఈ సీజన్కి టీం చూస్తే అసలుకి ఇది జీటీఏ నా ఆడ గిల్లుగాడు తప్ప, గిల్లు ఆ తెవాటి రషీద్ ఖాన్ తప్ప అంత స్క్రాపే ఉండేది అసలు సీరియస్లీ. అండ్ పంజాబ్ టీం ఏమో మంచిగా కొన్నారు సరే. పాంటింగ్ గాడు వచ్చినాడు, వాడు ఆస్ట్రేలియా వాళ్ళు అందరిని తీసుకొచ్చాడు, స్టోయినిస్, మ్యాక్స్వెల్, ఇంకా అందరు. అంటే కంపేర్ చేస్తే ఆన్ ది అవుట్ సెట్ పంజాబ్ ఇస్ ది ఆబ్వియస్లీ స్ట్రాంగ్ టీమ్. సో నేనైతే మిస్ మ్యాచ్ అని అనుకున్నా ఈరోజు. కానీ మనం అనుకుంటే సరిపోదు కదా. నిన్న కూడా డీసీ గెలిచినాడు అని అనుకున్నాడే, ఎవ్వడు అనుకోలే. కానీ లాస్ట్కి చూస్తే డీసీఏ గెలిచింది. సో అట్లా ఈరోజు ఏమైతే ఎట్లా మనం పెరికేదేం లేక మళ్ళీ మ్యాచ్ పెట్టుకున్నాం అటు ఇటు తిరిగి. సో కట్ చేస్తే పంజాబ్ బ్యాటింగ్ వచ్చినారు. వాళ్ళ దాంట్లో ఓపెనింగ్ తప్ప టీం అంతా సెట్ అసలుకి సీరియస్లీ. మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంది, బౌలర్లో ఓకే ఓకే. ఓపెనింగ్ ఒక్కటి కొంచెం బాగాలేదు. సిమ్రన్ ఈడ కన్సిస్టెంట్ అయితే అసలు కాదు వాడు. వీడెవడో నిన్న విప్రాజు, ఈరోజు ఎవడో బావాడు, వాడి పేరు ఏదో ఉంది, ఓకే ప్రియాంష్ ఓకే ప్రియాంష్ ఆడు అసలు వాడు ఉన్నంతసేపు కొట్టిన షాట్ అయితే క్లాసిక్ షాట్లు అసలు. ఆ డ్రైవ్లో ఏందో అసలు, ఆ పంచ్లో ఏందో అసలుకి సీరియస్లీ. లెఫ్ట్ అది యువరాజ్ గాడు ఎట్లా కొడతాడో నీట్గా అసలుకి, అప్పుడు ఎట్లా కొడుతుండో సేమ్ అట్లే కొట్టిండు ఈరోజు. వాడు ఉన్నంతసేపు మంచిగానే ఉండే అసలుకి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఎట్లయిందంటే ప్లాన్, టీమ్స్ అందరూ అసలుకి అప్పుడు 2-3 ఇయర్స్ కింద ఎట్లుంటుండే ఫిలాసఫీ, పవర్ ప్లేలో ఒక వికెట్ పోగొట్టుకుంటే చాలు, ఇంకా వీ హ్యావ్ టు ప్లే ఇట్ సేఫ్. సో మనకు 6 ఓవర్స్కి 50-60 వచ్చినా చాలు, ఓకే అంతవరకే ఉంటుండ్రి. కానీ ఈ సీజన్ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి 6 ఓవర్లకి మినిమం 80-90 100 అసలుకి. నీకు మొన్న సన్ రైజర్స్ లాస్ట్ టైం 125 కొట్టినారు 6 ఓవర్స్కి, వాళ్ళని ఏమనాలంగా. సో పాయింట్ ఏంటంటే ప్రతి టీమ్ దే ఆర్ ట్రయింగ్ టు మ్యాక్సిమైజ్ ద పవర్ ప్లే. వీళ్ళు కూడా అదే చేద్దాం అనుకున్నారు. సిమ్రన్ ఎత్తేసినాక వీడు ప్రియాంష్ గడ తగులుకుంది మొత్తం మంచిగా. సో వాడు ఎంత 20 balls 47 సంథింగ్ ఎంతో కొట్టాడు, కానీ కొట్టినంతసేపు మాత్రం మంచి ప్రామిస్ చూపించినాడు బ్యాటింగ్లో అయితే. సో హీస్ వన్ టు వాచ్ అవుట్ ఫర్ ద ఫ్యూచర్. ఈ మ్యాక్స్వెల్ గార్డ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. ఎందుకంటే వీడు దొంగనా కొడుకు అసలు. వీడు ఆస్ట్రేలియాకి ఒక లెక్క ఆడతాడు, ఐపీఎల్ ఒక లెక్క ఆడతాడు, మళ్ళీ ఐపీఎల్లో ఒక్కొక్క టీంకి ఒక్కొక్క లెక్క ఆడతాడు. మొన్న లాక్డౌన్ తర్వాత సీజన్ అనుకుంటా, సీజన్ అంతా కలిపి ఒక్క 6 కొట్టలేదు వాడు, ఒక్క 6 కూడా కొట్టలేదు అసలుకి. మళ్ళీ నెక్స్ట్ అదే ఆ సీజన్ అయిపోయినాక ఆస్ట్రేలియాకి అన్నాడు, ఒక మ్యాచ్లో 6-7 6 కొట్టినాడు వాడు. సో వీడు ఎట్లా అంటే ఒక సైకోలా కొడుకు. వీడికి స్విచ్ చేయడం ఉంటుందో తెలియదు, కానీ అసలుకి ఏందో వీడు బాధ అర్థం కాదు. ఈరోజు వచ్చినాడు మంచిగా ఉంది, ప్లాట్ఫామ్ సెట్ అయింది. వాడు ప్రియాంష్ గాడు మంచిగా కొట్టినాడు. వీడు కొంచెం శ్రేయస్ అయ్యర్ సాగు కొడుతున్నాడు అవతల, వాడి గురించి మళ్ళీ మాడదాం. వీడు ఏం చేయాలా, జస్ట్ అయ్యర్ కొడుతున్నాడు, వీడు మంచిగా సపోర్ట్ ఇచ్చి. కానీ అట్లా కాదు, మనోడికి షుగర్ 500 ఉంటుంది కనీసం, 500 600 ఉంటుంది ఇటు షుగర్. అట్లా ఫస్ట్ బాలే రివర్స్ ట్రై చేసినాడు ఎల్బీ. ఎవడికి మళ్ళీ ఆ సాయి కిషోర్ గాడికి, ఆడు బౌలరే కాదు అసలుకి. సో అన్న వచ్చాడు సచ్చాడు అసలుకి, ఒకటే బాల్ డక్, గోల్డెన్ డక్. నాకు అది కాదు షాకింగ్, ఈ మ్యాచ్లో షాకింగ్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ గాడి T20 బ్యాటింగ్. అసలు వాడికి ఇంత T20 బ్యాటింగ్ వచ్చా నాకైతే అసలు తెలియదు. నాకని కాదు, నువ్వు క్రికెట్ అసలు ఇండియన్ క్రికెట్ నువ్వు ఫాలో అవుతుంటే శ్రేయస్ అయ్యర్ గాడికి అదే వరల్డ్ కప్ తర్వాత నుంచి కొంచెం పికప్ అయినాడు. కానీ అసలు దాని ముందు నువ్వు కంపేర్ చేస్తే అయ్యర్ గాడు ఎట్లా అంటే క్లాసిక్ 50 overs ప్లేయర్ అనమాట. ఎట్లా అంటే 40 balls 50, 60 balls 70 ఆ టైప్ ఆఫ్ ప్లేయర్ అసలుకి. వాడి T20లో వాడిని చూసి అబ్బాబ్బా అని భయపడే టీంలు ఏం లేవు అవతల. కానీ అట్లాంటిది ఈరోజు వాడు అసలుకి లాస్ట్ ఇయర్ కేకేఆర్ కప్పు కొట్టించాడు వాడు. కానీ వై డిడ్ యూ లీవ్ కేకేఆర్ అంటే ఐ హ్యాడ్ సమ్ రీజన్స్ సచ్ యాజ్ ఐ డిడ్ నాట్ గెట్ ఎనఫ్ క్రెడిట్ అన్నాడు ఏదో. అంటే కప్ కొట్టించిన కెప్టెన్కి క్రెడిట్ ఇవ్వలేదని చెప్పి ఏదో సంథింగ్ దే హ్యాడ్ సమ్ ఇష్యూస్. బట్ పంజాబ్కి రావడం అయితే మంచి పని, ఎందుకంటే కేకేఆర్ విల్ బీ రూయింగ్ దట్. ఐ మీన్ చాలా డెస్పరేట్ ఫీల్ అవుతుంటారు ఇప్పుడు వాడు వెళ్ళిపోయినాడే అని. బట్ పాంటింగ్ వచ్చి ఇక్కడ మంచి సెటప్ ఉంది అయ్యర్కి, ఎందుకంటే పాంటింగ్ ఉన్నాడు, ఆస్ట్రేలియన్ స్టాఫ్ ఉన్నారు, బ్రాడ్ హ్యాడిన్ ఉన్నాడు. ఎట్లంటే వీళ్ళందరూ ఉంటే మైండ్ సెట్ డిఫరెంట్ వచ్చేది అనమాట ఖచ్చితంగా. వాళ్ళు ఆస్ట్రేలియా కోచెస్ అండ్ పాంటింగ్ గురించి అసలు మాట్లాడిన అవసరం లేదు అసలుకి. సో అది పక్కన పెడితే అయ్యర్ గాడి T20 బ్యాటింగ్ అది పాయింట్ అసలుకి. నేను కాదు కదా, ప్రతి ఒక్కడు షాక్ అయినాడు ఈరోజు అసలుకి ఆడి బ్యాటింగ్ చూసి. ఎందుకంటే వాడికి ఇంత వచ్చా, నీలో ఇంత ఉందా, ఏమన్నా ఏదో మేము ఉండిద్ది కదా అసలుకి. ఏం సార్ మీలో ఇంత ఫైర్ ఉందా అంటే ఏమన్నా నాకు కూడా తెలియదు అంటాడు కదా వాడు. ఎంఎస్ నారాయణ బ్రహ్మానందం సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ సిచ్యువేషన్, బట్ దట్స్ ద థింగ్. సో గుడ్ ఫర్ శ్రేయస్ అయ్యర్, మంచిగా ఆడాడు. కెప్టెన్స్ ఇన్నింగ్స్ అసలుకి లాస్ట్లో సెంచరీ మిస్ అయిందని ఒక్క అసంతృప్తి తప్ప ఎవ్రీథింగ్ వాస్ గుడ్. సో పంజాబ్ చేసిన మంచి థింగ్ ఏంటంటే ఫ్రమ్ ద స్టార్ట్ దే మెయింటైన్ ది టెంపో మంచిగా చేసుకుంటూ వచ్చినారు. అసలు ప్రతి ఏ ఓవర్లో కూడా 10 run rate తగ్గలేదు అలా అసలుకి. సో 200 వాజ్ ఆబ్వియస్లీ ఆన్ ద కార్డ్స్ ఫ్రమ్ ద స్టార్ట్. బట్ 200 పైన ఎంత ఎక్కువ కొడతారనేది క్వశ్చన్ ఉండే. ఈ శశాంక్ సింగ్ ఆడు లాస్ట్ సీజన్ కూడా మంచిగా ఆడాడు. అయ్యర్డే సెంచరీ మిస్ అవ్వడం తప్ప మిగతా మొత్తం సాగొట్టాడు అసలుకి లాస్ట్లో వాడు ఎంత 15 balls 40 సంథింగ్ ఎంతో కొట్టాడు. ఆ లాస్ట్ ఓవర్ మొత్తం స్ట్రైక్ ఎప్పుడు ఇస్తాడో అని అందరూ చూసినారు, కానీ పాపం స్ట్రైక్ ఇవ్వాల. ఈ సిరాజ్ గార్డ్ గురించి మళ్ళీ మాట్లాడడం, వెయిట్ సిరాజ్ గార్డ్ గురించి మళ్ళీ మాట్లాడడం.
సో కట్ చేస్తే శశాంక్ గాడి ఫైర్ వర్క్స్కి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ ఇన్నింగ్స్కి పంజాబ్ 243 కొట్టింది. సో నువ్వు ఏడా చూసుకున్నా కూడా 243 T20 అసలు ఈ పాకిస్తాన్ టీం ఉంది కదా, మన పాకిస్తాన్ వన్డే టీం, వీళ్ళు 50 ఓవర్లకు కలిపి కూడా కొట్టలేరు 240. అట్లాంటిది చాలా నార్మల్ అయిపోయింది ఐపీఎల్లో. సన్ రైజర్స్ గురించి ఓకే, వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. 280, 270, 290 వాళ్ళు 300 కూడా కొట్టేస్తారు ఏదో ఒక రోజు, అది కాదు పాయింట్. సో 244 టార్గెట్. జీటీకి ఏమో అసలుకి ఈ మిడిల్ ఆర్డరే లేదు. సో నాకు తెలిసి ఆ టీం అంతా కోచ్ ఆశీష్ నగర్ వీళ్ళంతా కూర్చొని ఇదేంటి ఇంత ఉంది నాయకులో మేము ఉంటుంది కదా, కంచమేంటి ఇంత ఉంది అంటే సో అట్లా ఇంత టార్గెట్ ఉందేమో, అసలు వీళ్ళకేమో ప్లేయర్స్ లేరు కొట్టడానికి. బట్ దరిద్రం ఏంటంటే బట్లర్ గాడు ఓపెనింగ్ వస్తాడు అనుకున్నాను నేను, ఎందుకంటే బట్లర్ అనేది క్లాస్ ప్లేయర్. అసలు వాడు టైం తీసుకుంటాడు సెట్ కావడానికి, సెట్ అయినాక సావ కొడతాడు. అది వాడి టెంప్లెట్, అసలు వాడు బ్యాటింగ్ టెంప్లెట్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు. కానీ ఈ జీటీకి మిడిల్ ఆర్డర్ లేనందుకు వాడు కింద రావాల్సి వచ్చింది. పైన సుదర్శన్ గిల్ వచ్చినారు. ఓకే స్టార్టింగ్ ఏదో కొట్టడానికి ట్రై చేశారు, కానీ ఈ గిల్గాడు నమ్మలేం వీడిని. వీడి ఫుట్ మూమెంటే ఉండదు, కొంచెం బాల్ అటు ఇటు తిరిగిందంటే గోవిందా వీడు. సో ఎట్లా తిరిగి చేతులు ఎత్తేస్తున్నారు లాస్ట్కి ఇద్దరైతే. కానీ దరిద్రం ఏంటంటే వీళ్ళు గుజరాత్ టైటన్స్ పర్ఫెక్ట్ పాకిస్తాన్ లెక్కనే అన్నారు. పాకిస్తాన్ ఎట్లా అంటే ఇంతకుముందు మీరు 2 years కింద కథ చూస్తే బాబర్ రిజ్వాన్ ఓపెన్గా వచ్చేటోళ్ళు. వీళ్ళు ఎట్లా అంటే కింద మిడిల్ ఆర్డర్ అంతా స్క్రాపే, అంత డ్రైనేజ్ కింద. వీళ్ళు ఏం చేస్తారు, 15 ఓవర్లు అయినా కూడా 90-0 ఉంటుంది పాకిస్తాన్ స్కోర్. ఎందుకంటే వీళ్ళు ఫాస్ట్గా ఆడలేక కాదు, వీళ్ళు ఆడిది అవుట్ అయిపోతే కింద ఎవరు కొట్టలేరు, వచ్చే 100 కూడా రాదు స్కోరు. సో ఆ మైండ్ సెట్ అనమాట. ఈ గుజరాత్ కూడా సేమ్ ప్రాబ్లం అసలుకి. ఓపెనింగ్ టాప్ 3 ఎగిరిందంటే కింద ఏం లేదు ఈ సీజన్. సో దట్ వాస్ ద రీజన్ ఫర్ దేర్ ఓవర్ కాషియస్ అప్రోచ్. అండ్ వాళ్ళని బ్లేమ్ కూడా చేయలేము, ఎందుకంటే దే హ్యావ్ టు డూ వాట్స్ బెస్ట్ ఫర్ ద టీమ్. కానీ అది ఏ మ్యాచ్లకు సెట్ అవుతుంది అంటే టార్గెట్ ఒక 170 160 ఉందనుకో, నువ్వు టాప్ 3 ఒక 10 ఓవర్లు టైం తీసుకొని కొట్టినా కూడా సరిపోయింది. కానీ ఇక్కడ 244 టార్గెట్, మీకు 200 అంటే 10 రన్ రేట్ సరిపోయింది. కానీ 240 అంటే ఆల్మోస్ట్ 40 runs ఎక్కువ కొట్టిరు వీళ్ళు. సో దట్ విల్ బి ది అల్టిమేట్ డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ టీమ్స్. అండ్ వీళ్ళు రైట్ మూమెంట్లో యాక్సిలరేట్ చేయలేదు జీటీ. సో ఇంకా దరిద్రం, వాళ్ళు ఏం చేయలేము. ఇంకా వాళ్ళు మిడిల్ ఆర్డర్ లేదు, ఏం చేయలేదు అసలుకి. ఆడేదో షెర్ఫెన్ రుదర్ఫోర్డ్ వచ్చాడు, ఆడు కొట్టినప్పుడు కూడా మ్యాచ్ అయిపోయింది అసలుకి. దట్ వాజ్ ఎ లాస్ట్ కాజ్ ఆల్రెడీ అసలుకి. సో దట్ వాజ్ దర్ ఓన్లీ పాజిటివ్ టుడే. గిల్ కొంచెం మంచి టచ్లోనే ఉన్నాడు, బట్లర్ ఓకే, బట్ ఐ హోప్ దే విల్ మేక్ హిమ్ ప్లే అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్. సో దట్ ఈస్ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ నన్ను అడిగితే. సో ఆల్ ఇన్ ఆల్ దిస్ వాజ్ ఎ కంప్లీట్ మిస్ మ్యాచ్ అసలుకి, రైట్ ఆన్ పేపర్ అండ్ ఆన్ ద ఫీల్డ్. ఎందుకంటే అసలుకి పంజాబ్ టీము మీరు జీటీ టీం పక్కన పెట్టి చూస్తే అసలుకి లిటరలీ అసలు యూ కాంట్ ఈవెన్ కంపేర్ ద బోత్ టీమ్స్. ఎందుకంటే జీటీదేమో అసలుకి మళ్ళీ చెప్తున్నా, దే డోంట్ హ్యావ్ ఎ సాలిడ్ మిడిల్ ఆర్డర్ అండ్ దట్ విల్ కాస్ట్ దమ్ ఇన్ దిస్ టోర్నమెంట్, బికాస్ దిస్ ఈజ్ అ లాంగ్ టోర్నమెంట్ అండ్ యూ నీడ్ పీపుల్ టు స్టెప్ అప్ ఇన్ ది క్రంచ్ సిచ్యువేషన్స్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ సీ ఎనీ వన్ స్టెప్పింగ్ అప్. అండ్ ఆల్ ఇన్ ఆల్ దిస్ వాజ్ ఎ కంప్లీట్ మిస్ మ్యాచ్. అండ్ ఈ సిరాజ్ గాడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. గుజరాత్ ఫ్యాన్స్ స్టే అవే. ఈడు ఎంత రోత బౌలింగ్ వేసాడంటే అంత రోత బౌలింగ్, అసలు అంత గబ్బు బౌలింగ్ అసలు చూడలే. వీని ఇండియన్ టీంలోంచి పీకేసినారు. ఎందుకు చెప్పినారు, డెత్ ఓవర్స్లో రన్స్ లీక్ చేస్తాడని చెప్పినారు. కానీ సిరాజ్ గారు రాంగ్ ప్రూవ్ చేసినాడు. డెత్ ఓవర్స్లో మాత్రమే కాదు, నేను పవర్ ప్లేలో కూడా రన్లో లీక్ చేస్తాను స్టార్ట్ చేశాడు ఈరోజు. అసలు ఆ లాస్ట్ ఓవర్ చూస్తే అసలు ఏమన్నా బౌలింగ్, అది వేస్తే స్లాట్ లేకుంటే ఫుల్ టాస్, అన్ని లెగ్ సైడ్. అసలు ఏమన్నా బౌలింగ్, ఆడి మైండ్లో అసలుకి తలకాయ ఉందా లేదా ఆడికి, అసలుకి ఏందో నాకైతే తెలియదు. ఆడికి ఏం మదం ఎక్కిందో ఏమో మరి. 2 years కింద మంచి బౌలర్, టెస్ట్లో మంచిగా వేస్తున్నాడు, అన్ని మంచిగా వేస్తున్నాడు. అసలుకి లైన్ అండ్ లైన్ చక్కగా వేయకుండా అసలు బేసిక్ సెన్స్ అసలు వైడ్ ఆర్కర్ అన్న నెయిల్ చేయి, లేదంటే అసలుకి గుడ్ లెంత్ ఏదో ఒకటి చేయి కనీసం. బట్ అట్లీస్ట్ నువ్వు ఏది ట్రై చేయకుండా లెగ్ స్టంప్ ఫుల్ టాస్లు వేసుకుంటా, స్లాట్ వేసుకుంటా, అప్పటికే 230 ఉంది స్కోరు. మీకేమో టీం ఉందా అంటే టీము లేదు అన్నవన్నీ కాదు. నేను ఆర్సీబీ నుంచి వీడికి వచ్చినాడు, అసలుకి ఆడ ఆర్సీబీ వాళ్ళు ఇన్ని ఇయర్స్ ఎట్లా పెట్టుకున్నారో నాకైతే అర్థం కావడంలే. సో అన్న ఎట్లా అంటే రంగు మారినా కూడా ఈడ రంగు మారలా సిరాజ్ గాడిది. ఏం చేస్తాం. సో సిరాజ్ గాడు స్టెప్అప్ చేయకుంటే, ఈ మిడిల్ ఆర్డర్ ఫిక్స్ అవ్వకుంటే గుజరాత్ సీజన్ అయితే అస్సాం పక్కా ఈసారి అయితే. అండ్ పంజాబ్ వచ్చేసి మంచి సాలిడ్గా ఉన్నారు టీము. అండ్ విల్ హ్యావ్ టు సీ, బికాస్ దేవ్ హ్యాడ్ సాలిడ్ టీమ్స్ మెనీ టైమ్స్ ఇన్ ద పాస్ట్, బట్ దే డెంట్ మేక్ ఇట్ టిల్ ది ఎండ్. ఎందుకంటే కప్ అయితే కొట్టలేదు వాళ్ళు ఇంతవరకు. చూద్దాం, బట్ దిస్ టైమ్ దే హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్, అట్లీస్ట్ ఆన్ పేపర్. దెన్ విల్ సీ.